చాలామంది శనగల్ని ఉడకబెట్టుకుని అలాగే ఉప్పు కారం వేసి తాలింపు వేసి తింటారు. కానీ మనమైతే టీ టైంలో స్నాక్‌గా ఈజీగా ఉండే రెసిపీ అయితే చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా కూడా పెట్టొచ్చు. చాలా రుచిగా ఉండే ఈ శనగలతో స్నాక్ ఐటెమ్ మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేశాను. మనకి దగ్గర దగ్గర ఇవి ఒక 8 గంటల పాటు నానాలి. మనం నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే ఉదయాన్నే నానబెట్టుకుని ఈవినింగ్ చేసుకున్నా కూడా సరిపోతాయి. నేను ఇక్కడ కాబూలీ శనగలు తీసుకున్నాను. ఈ స్నాక్కి ఈ శనగలు అయితేనే బాగుంటాయి కాబట్టి ఇవైతే తీసుకున్నాను. ఇవి నైట్ నానబెట్టేసి ఉదయాన్నే వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక గ్లాసు శనగలకి 2 గ్లాసుల వాటర్ అయితే వేసి చిన్న మంట మీద పెట్టి ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. ముందుగా ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఆవ నూనె వేసుకోవాలి. ఈ ఆవ నూనె వేసుకోవడం వల్ల ఈ స్నాక్కి అద్భుతమైన రుచి వస్తుంది. ఆ తర్వాత ఇదిగోండి, నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు ఆవ నూనె వేసుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం కారం వేసుకుందాం. మనకి రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇవి కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటాయి కాబట్టి కారం అయితే నేను 1.5 స్పూన్ అయితే వేశాను. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇదిగోండి, జీలకర్ర పొడి వేసుకున్నాను. ధనియాల పొడి మనం వేయించి పొడి చేసుకున్నా పర్వాలేదు, లేదంటే పచ్చి ధనియాల పొడి వేసుకున్నా కూడా పర్వాలేదు. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ తీసుకుని ఇదంతా కూడా మసాలాని బాగా కలుపుకోవాలి. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. ఇప్పుడు ఇదంతా కూడా స్పూన్తో బాగా కలిపేసుకుందాము. మనకి ఆయిల్ కొంచెం తక్కువైందనుకోండి, ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేశాను. మనం తీసుకున్న మసాలాలు తక్కువే కాబట్టి 2 స్పూన్ల ఆవ నూనె వేశాను. ఇప్పుడు మీ దగ్గర ఆవ నూనె లేకపోతే మామూలు నూనె కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదంతా కలిపేసుకున్నాక ఇందులో ఒక గరిటెడు శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక గరిటెడు కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ లేని పక్షంలో బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు. ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసి పిండి అనేది కొంచెం జారుగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ జారుగా కలుపుకోకూడదండి. కొంచెం వాటర్ వేసి మాత్రమే దీనిని కలుపుకుందాం. ఇదిగోండి, నేను ఇక్కడ కొంచెం వరకు వేశాను. అంటే ఒక 3-4 స్పూన్ల వరకు వాటర్ ఉంటుంది. అది వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిపేసుకుందాము. ఈ మసాలా మనకి శనగల్లో వేసి కలుపుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు కూడా క్రంచీగా స్పైసీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఒకసారి గరిటెతో అంటే స్పూన్తో ఇలా వేసినప్పుడు పిండి అనేది ఈ మాత్రం జారుగా ఉండాలి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇంకొక 2 స్పూన్లు అంటే మొత్తం కలిపి ఒక పావు కప్పు వాటర్ వరకు వేశాను. ఇదంతా కూడా ఇలా బాగా కలిపేసుకుందాము. మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపించాలంటే దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రెడ్ ఫుడ్ కలర్ కానీ లేదంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కానీ వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఇదిగోండి, ఇదంతా కూడా బాగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత కాబూలీ శనగల్ని నేను నైట్ అంతా నానబెట్టి ఆ తర్వాత కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చానండి. ఇదిగోండి, శనగలు చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని నీళ్లు రానివ్వకుండా ఒక గరిటెతో, చిల్లులు గరిటె ఉంటుంది కదా, దాంతో ఒక ప్లేట్లోకి అయితే తీసేసి కొంచెం చల్లారనిద్దాం. వేడివేడిగా వేసుకుంటే మనం చేత్తో దీనిని పట్టుకోలేం కాబట్టి ఈ విధంగా నేను వాటర్లో నుంచి వీటిని తీసేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెడితే చక్కగా చల్లారిపోతాయి. ఆ తర్వాత మనం స్నాక్ అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇవి 10 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేద్దాము. ఆ తర్వాత ఇదిగోండి, మసాలా రెడీ అయిపోయింది. శనగలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసేసుకుందాము. మనం శనగలు ఉడికించుకునేటప్పుడే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి శనగలు కొంచెం తినేటప్పుడు సాల్టీగా ఉంటాయి. ఆ తర్వాత మసాలాలో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అప్పుడు మనకి రెండు కలిపి సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి శనగలు ఇలా స్పూన్తో కలిపాను. ఆ తర్వాత స్పూన్ తీసి పక్కన పెట్టేసి చేత్తో అయితే చక్కగా మళ్ళీ కలిపేసుకుని తర్వాత మనం వీటిని వేయించేసుకోవడమే.
ఇదిగోండి చేత్తో అయితే కలిపేస్తున్నాను. చక్కగా తయారైపోయింది మసాలా మిశ్రమం అనేది. శనగలు కూడా బాగా చక్కగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో మీకు ఒకవేళ నచ్చితే దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో కూడా వేసి వేయించుకోవచ్చండి. నేను ఇక్కడ కరివేపాకు వేయడం లేదు. మనం ఆవ నూనెతో మసాలా కలిపాం కాబట్టి ఇవి తినేటప్పుడు ఆవ నూనె స్మెల్తో చాలా టేస్టీగా ఉంటాయండి. కాబట్టి కంపల్సరిగా మీకు వీలైతే ఆవ నూనె వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అదంతా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద నూనె పెట్టేసి నూనె వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగల మిశ్రమాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. పెద్దగానే ఉంటాయి కాబట్టి శనగలు కొంచెం విడివిడిగా పడేటట్లు ఇలా వేసుకుంటే గనక చక్కగా విడివిడిగా పడి మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు అన్నీ కలిపేసి వేసేసినా మధ్యలో ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత గరిటెతో కలిపేస్తే విడిపోతాయి. కాబట్టి సమస్య ఉండదు. చూసారు కదండి, ఈ విధంగా చిన్న మంట మీద ఇప్పుడు ఈ శనగల్ని వేయించుకోవాలి. అలా చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల మనం శనగపిండి కార్న్ఫ్లోర్ వేసాం కదా, వాటి వల్ల చక్కగా క్రిస్పీగా తయారవుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టేసినట్లయితే లోపలికంటా వేగకుండా మనకి పైన అంతా కూడా వేగిపోతుంది, లోపల మాత్రం మెత్తగానే ఉంటుందండి. కాబట్టి చక్కగా చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇలా చిన్న మంట మీద వేయించుకుంటే చక్కగా లోపలంతా కూడా వేగి క్రిస్పీగా తయారవుతాయి. వేసిన తర్వాత వెంటనే కలిపేయకుండా ఒక 5 నిమిషాల నుండి 7 నిమిషాల వరకు చిన్న మంట మీద అలా వదిలేసిన తర్వాత మాత్రమే దీనిని ఇలా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా అంతా కూడా వేగుతుంది. చూసారు కదా, మనం వెంటనే కలిపేసామనుకోండి మసాలా అంతా విడిపోయి శనగలు విడిగా మసాలా విడిగా అయిపోతుంది. కాబట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత మాత్రమే వాటిని కదుపుకుని ఇలా వేయించుకోవాలి. వేగిపోయాయి కదా, మంచి రంగు వచ్చాయి. ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకుని ఆ తర్వాత ఇలా జాలి గరిటలోకి అయితే తీసేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఎక్సెస్ అన్నది కిందకి జారిపోతుంది. చూసారు కదండి, ఇప్పుడు వీటన్నిటిని ఇలా తీసేస్తున్నాను. ఇలా మంచి రంగు వచ్చే వరకు చిన్న మంట మీద వేయించుకుని తీసుకుంటే శనగలు తినేటప్పుడు కారం కారంగా క్రిస్పీగా తయారవుతాయి. ఎంతో రుచిగా ఉండే శనగలతో స్నాక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇప్పుడు చక్కగా ఇలా ప్లేట్లో అయితే వేసేసాను. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి, చక్కగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి ఈవినింగ్ స్నాక్గా, అలాగే వర్షం పడేటప్పుడు టీ టైంలో, ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లో అంటే స్నాక్ బాక్స్లో కూడా పెడితే చాలా బాగుంటాయండి. మరి అద్దిరిపోయే స్నాక్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. మరి వీడియో చూసారు కదా, మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే నేను టీతో వీటిని ఆస్వాదిస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అల్లం టీతో వీటిని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటల కోసం సుగుణ వంటలు ఫాలో అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం, ఈవినింగ్ స్నాక్గా ఇవి చేసుకుని తిని చక్కగా సాయంత్రాన్ని ఆస్వాదించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.